హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేనైతే ఉండాలి. అయితే చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈ 2 వారాలు పనికి వెళ్ళాను కదా, ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అవ్వలేదు. అందుట్లో పిల్లలిద్దరికీ ఒకరి తర్వాత ఒకరికి జ్వరం అన్నమాట. మాకు మమ్మీయే కావాలని గోల చేసేవారు. కానీ నాకు వెళ్ళడానికి అవ్వలేదు. అయితే ఇంక పని అయిపోయింది కదా అని చెప్పేసి ఈరోజు అయితే బయలుదేరాను. చాలా అంటే చాలా పప్పలు అయితే అడిగారండి బాబు. అవన్నీ కొనికి వెళ్ళాలి. అందులో అక్క వాళ్ళ ఊళ్ళో శనివారం ఇప్పుడు ఏదో ఓపెనింగ్ ఉందంట. సంక్రాంతికి తీసిన చీరలు ఉన్నాయి కదా, అవైతే 2 కుట్టించాను. అవి తీసుకొని వెళ్తున్నామంటే ఇవి ఇచ్చేసి పిల్లలు చూసి నేనైతే మళ్ళీ సాయంత్రానికి అయితే రిటర్న్ వచ్చేస్తాను అన్నమాట. ఎండ అయితే బాగా ఉంది. మళ్ళీ ఇంటి దగ్గర అందరూ బయటికి వెళ్తే ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారు, భర్త ఎలా ఉన్నాడో అది ఇది అని అనుకుంటారు. నాకైతే ఒకే టెన్షన్, ఏంటంటే నాన్న తిన్నాడో లేదో అని బాధ, అందుట్లో ఆవులకి గడ్డి వేసి నీళ్ళు పెట్టాడా లేదా అని బాధ. ఇలా ఉంటుందన్నమాట. ఈ టెన్షన్తోనే నేను ఇంటికి అనేది త్వరగా వచ్చేస్తాను ఎక్కడికి వెళ్ళినా. అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి ఇప్పుడే జస్ట్. అప్పుడు నేను 2 గులాబీ మొక్కలు కొనుక్కొచ్చాను కదా, అవి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. చూస్తే షాక్ అయిపోతారు, అలా తయారయ్యాయి. చూడండి ఇది ఎంత బాగుందో ఫ్లవరు. ఇవి 2, ఇదొకటి అదొకటి. రెడ్ అంతానేమి కాయలేనట్టుంది. 3 మొగ్గలు ఉన్నాయి. ఫ్లవర్ కూడా చిన్నది వచ్చింది. ఇదంతా లేదు కానీ నేను దీన్ని అయితే అంత ఇంట్రెస్ట్గా కొనలేదు. కానీ ఈ చెట్టుని చూసాకైతే నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. ఎంత బాగుందండి ఫ్లవర్. అంటే మా అక్క కుళాయి నీళ్ళు పట్టేసిన తర్వాత పైప్ ఇక్కడికి ఎడేస్తుంది అన్నమాట. అందువల్ల వాటర్ ఎక్కువ ఉండడం వల్ల బాగా కాస్తున్నాయి అన్నమాట. ఎంత నీరు వస్తుందంటే మామూలుగా రాదు. ఇక్కడ ఇదిగోండి కుళాయి, ఈ పైప్ పెట్టేసి వాటర్ పట్టేస్తుంది, తర్వాత వదిలేస్తుంది అన్నమాట. టమాటా నారు. మా వీడియోస్ ప్రతిరోజు మా చిన్నబావ చూస్తాడు. ఏమంటాడంట, అరే మీ మమ్మీకి ఏం పని ఉండేదో ఎట్రా, అలా ఏదో ఒక వీడియో చేసి పెడుతుంది. ఒక్క వంకాయ అయితే కూర అయిపోద్ది. ముళ్ళు వంకాయలు అలా అక్కడ ఒకటి ఉంది. ఈరోజు నేను పట్టుకొచ్చేస్తాను 1 2. మాకు ఒక్క కాయ అయితే కుప్పలు అయిపోద్ది. 2 రోజులు వచ్చేది కూర. అయితే నా కోసం జున్ను చేసిందండి. ఇదిగోండి మార్నింగ్ వండేసింది. ఇప్పుడేమో గారెలు వండి చికెన్ కర్రీ అయితే చేస్తుందంట. చూడాలి. గారెలకి పప్పు, అదే అలసందలు బొబ్బర్లు అంటాం కదా, అది ఇప్పుడు ఇది రుబ్బి గారెలు వండాలి. చికెన్ మటన్ తెప్పించిందంట, చేస్తుంది. కర్రీ, గారెలు, అన్నం, బిర్యానీ చేస్తాను అందుకని నేనే చెయ్యొద్దు అన్నాను. ఈ ఎండకి ఏం తింటామని ఎమ్మి వేసుకొని గారె చికెన్లో ముంచుకొని తినేయడమే. అక్కలకైతే చీరలు కుట్టిస్తా అన్నాను కదా, ఇదిగోండి ఈ మోడల్ అయితే కుట్టించాను. కొండ మోడల్ అంటే ఇది. మా అక్క ఇప్పటికి వచ్చి ఎప్పుడు మోడల్ అయితే కుట్టించుకోలేదు, ఇదే ఫస్ట్ టైం కుట్టించాను అన్నమాట. బాగా కుట్టింది. బాహుబలి మోడల్ అంట. అవి బాగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఒకసారి తీసుకున్నాను, సేమ్ అలాగే కుట్టింది. ఈ బ్లౌజ్ అయితే ఇంకా బాగుందన్నమాట. పింక్ కలర్ సారీ కదా, దీనికైతే లేస్ వేసింది. చూడండి మోడల్ ఎంత బాగుందో. కుర్చీలు పెట్టి లేస్ వేసింది. అలాగే నా కొడుకు డ్రెస్ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, ఇదన్నమాట. నాకు తెలిసి పొడవు వచ్చేది ఇది ప్యాంటు, అయినా పర్లేదు. టీషర్ట్ అయితే బాగుంది. పాకెట్ ఉంది.
ఎవరు తెచ్చారు మమ్మీ ఏది అంటారు. మా అక్కకు వాసిపోద్ది, కొడేస్తారు నేను వచ్చి వెళ్ళిపోయానంటే. అది బట్టలు ఎక్కేటప్పుడు కాలిపోయింది, అందులో పడని చెప్పాను కదా, దానికైతే ఇలా వేసింది. బాగుంది, కవర్ అయింది కుర్చీలో. ఇదే అండి సంక్రాంతికి వస్తున్నాం చీర అని చెప్పాను కదా, అదే ఇది. నాకైతే ఈ చీర భలే నచ్చింది. ఈసారి జస్ట్ ఇలా బండి దిగాను, బస్సు వెళ్ళిపోయింది. ఆపినా సరే డ్రైవర్ ఆపలేదన్నమాట. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాను కానీ ప్రాణం కొట్టుకుంటుంది. ఇంటికి అయితే వచ్చేసానండి. నేను ఉదయం 9:30కి బయలుదేరాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయిపోతుంది. ఇప్పుడు చేరుకున్నాను అన్నమాట. అయితే అక్క వాళ్ళ పిల్లలు తీసుకురాలేదు, తీసుకొద్దామని అనుకున్నా. ఎందుకంటే ఆయమ్మంది పంపించము ఎక్కడికైనా, పిల్లలు రావాలి స్కూల్కి అనేసి అన్నది. నెక్స్ట్ వచ్చేసి శుక్రవారమో శనివారమో అక్కల ఊర్లో గుడి ఓపెనింగ్ అంట. అయితే ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండికి ఏముంచుతామని చెప్పేసి ఇంకా నేను పిల్లల దగ్గరికి వెళ్ళలేదు. కనిపిస్తే ఎలాగా ఎంటబడతారని చెప్పేసి ఇంకా అక్క చికెన్ కర్రీ వండింది, గారెలు వండింది కదా, ఇది తినేసి అయితే 2:00కల్లా బయలుదేరి ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయితే అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నానైతే పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేయించాడు, అక్కడే ఉన్నాడు.